సింహం, ఎలుక, నిద్రిస్తున్న ఎలుగు. ఒకానొకప్పుడు అలష అడవుల్లో ఒక చిన్న ఎలుక నివసించేది. పొరుగున ఉన్న గుహలో భారీ ఎలుగుబంటి నివసించేది. నెలల క్రితం నిద్రానవస్థలో ఉన్న ఎలుగుబంటి ఇంకా నిద్రపోతూనే ఉంది, బిగ్గరగా గురక పెడుతూ. చిన్న ఎలుక ఎలుగుబంటిని మేల్కొల్పడానికి ఒకరోజు అతని వద్దకు వెళ్ళింది. ఎందుకంటే అతని శీతాకాలమంతా నిద్రపోలేదు, ఎలుగుబంటి పెట్టే గురక కారణంగా. ఎలుగు, మిస్టర్ ఎలుగు, ఎలుగు సోదరా, వేసవికాలం వచ్చింది, మీరింక లేవచ్చు. అయినప్పటికీ ఎలుగుబంటి ఇంకా మేల్కొనలేదు. చిన్న ఎలుక ఈసారి ఎలుగుబంటికి దగ్గరగా వచ్చింది. అతను వింత శబ్దాన్ని గట్టిగా చేశాడు. కానీ ఎలుగుబంటి నిద్రపోతూనే ఉంది. చిట్టి ఎలుక అడవిలో నిద్ర లేకుండా తిరుగుతున్నప్పుడు అది అనేక జంతు స్నేహితుల్ని కలుసుకుంది. ఏమైంది చిట్టెలుక, ఎందుకు విచారంగా ఉన్నావు? అడగొద్దు బాబు, శీతాకాలం మొత్తం ఎలుగుబంటి గుగట కారణంగా నిద్రపోనేలేదు. వేసవి వచ్చింది, అతను ఇంకా మేల్కొనలేదు. బహుశా సింహం అడవిరాజు మీకు సహాయం చేయగలడేమో. ఏంటి, నేనెలా మాట్లాడగలను? ఎందుకంటే సింహం చాలా బిగ్గరగా గర్జిస్తుంది. ప్రతి ఒక్కరూ పైకి దూకిపోతారు. అతని గొంతు వినగానే భయపడతారు. చిట్టెలుక ఈ ఆలోచనకు కొంచెం భయపడింది. అతని సహాయం కోరడానికి అడవిరాజు సింహం దగ్గరకు వెళ్ళింది. సింహం తన గుహ ముందు నిద్రిస్తోంది. శక్తివంతమైన మృగాన్ని చూసి చిట్టెలుకకు భయం వేసింది. కాబట్టి అతను తన ప్రణాళికలు వదులుకుని ఇంటికి వెళ్లాలని అనుకుంది. కానీ అతను అనుకోకుండా అతను ముందున్న ఒక కొమ్మపైకి అడుగుపెట్టినప్పుడు పెద్ద పిల్లి మేల్కొంది. చిన్నగా వణుకుతున్న స్వరంతో అతని చెవులకు చేరుకుంది. అసలు ఏం జరుగుతోంది? నువ్వు నా గుహ ముందు ఏం చేస్తున్నావు అసలు? అడవి రాజా, మిమ్మల్ని మేల్కొల్పినందుకు క్షమించండి, కానీ నేను మీ సహాయం కోరడానికి వచ్చాను. నువ్వు నా పొట్టలో ఒక పక్కకి కూడా రావు చిన్న ఎలక పిల్ల. నీకు సహాయం ఎందుకు చేయాలి? ప్రియమైన భయంకరమైన సింహమా, మీరు నిద్రస్థితి నుండి మేల్కొని నా పొరుగున ఉన్న పెద్ద ఎలుగుబంటిని లేపాలి. నేను ఏమీ చేయలేకపోతున్నానో తను మేల్కొనడం లేదు. నేను చిన్నవాణ్ణి కాబట్టి నా గొంతు కూడా చిన్నది, కానీ మీరు చాలా పెద్ద గర్జన చేయగలరు. ఇలా చూడు, నా దగ్గర నీలాంటి చిన్న చిన్న పనికిరాని ఎలుకల కోసం సమయం వెచ్చించడానికి సమయం లేదు అసలు నాకు. నేను అడవికి రాజాని. సింహం ఎలుకకు సహాయం చేయకుండా వెళ్ళిపోయింది. అతను ఎవరూ చూడని ఒక మూలకి వెళ్ళాడు. అతను ఒక చెట్టు మీదకు వాలి వెర్రిగా గొక్కోవడం ప్రారంభించాడు. సింహంకు చాలా దురదగా ఉంది. తనని ఎవరైనా ఇలా చూడాలని అతను అనుకోవడం లేదు, ఎందుకంటే అతను అడవికి రాజు. మరోవైపు చిట్టెలుక విచారంగా ఇంటికి వస్తోంది. అడవి లోపల నుండి గురక వింది. ఎప్పుడు ఉత్సాహంతో స్వరం వచ్చిన చోటికి వెళ్లి సింహాన్ని చూసింది. అంతేకాదు, సింహం తనను చాలా నిరంతరాయంగా గోక్కుంటూ ఉండడం చూసింది. ఎలుక అతని చేరుకుంది. అతను చూసినప్పుడు గోక్కోవడం ఆపేశాడు. కానీ దురద కారణంగా అతను ఇంకా బాధతో అసౌకర్యంగా ఉన్నట్లుగా తెలిసింది. సింహరాజా, మీకేమైంది? నాకు తెలియదు ఎలుక పిల్ల, నాకు తెలియదు. ఈ దురదను ఎలా తగ్గించుకోవాలో నాకు తెలియడం లేదు. అయ్యో, నువ్వు ఏమీ చూడలేదు, ఏమీ వినలేదు, అర్థమైందా? గుర్తుంచుకో. ఎలుక తన చిన్న కళ్ళతో సింహాన్ని జాగ్రత్తగా గమనించింది. అతని బొచ్చులో చిన్న ఈగలు దూకుతుండడం చూసింది. అది ఎందుకు అంత దురదతో ఉందో ఆ క్షణంలో ఎలుకకు తెలిసింది. అయ్యో, మీపై ఈగలు ఉన్నాయి. ఓ, నువ్వు నాకు ఎలా సహాయం చేయగలవు? నువ్వు ఒక చిన్న ఎలుక పిల్లవే కదా, నన్ను ఒంటరిగా వదిలేయి. సింహం యొక్క మొరటు వ్యాఖ్యలని పట్టించుకోకుండా చిన్న ఎలుక ధైర్యంగా అతని పైకి దూకింది. నువ్వు ఏం చేస్తున్నావు? రా, కిందకి దిగు. ఎలుక మందపాటి చిక్కని బొచ్చుగుండా పాకడం ప్రారంభించింది. ఈగలన్నింటినీ తరిమేసింది. అయితే సింహం ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. తన పాదాలతో గోక్కోవడం ప్రారంభించాడు.
సింహం దురదను భరించలేక చెట్టు వెనక్కి వాలింది. ఈసారి కుడి నుండి ఎడం వైపుకు రుద్దుకోవడం ప్రారంభించింది. వద్దు, నేను దాదాపు నలిగిపోతున్నాను. దీనికి ఆగలేను, నేను అస్సలు ఆగలేను. నువ్వు ఎంత నా మీద ఉరుకుతూ ఉంటే నాకు అంత దురదగా ఉంది. సింహం ఒక సరస్సు దగ్గరికి పరిగెత్తింది. అతను త్వరగా నీటిలోకి దూకింది. అతని వెనక ఉన్న ఎలక కూడా దాదాపు మునిగిపోయింది. సింహరాజా, వెంటనే నీటి నుండి బయటపడండి, లేదా నేను మునిగిపోతా. అడవి రాజు అయిన సింహం సరస్సు నుండి బయటకు వచ్చాడు. దానిని తను ఆరబెట్టుకోవడానికి విదిలించాడు. అతను తన శరీరాన్ని గట్టిగా పట్టుకుని వేగంగా వణుకుతున్నాడు. ఎలక ఆ ఆలోచనని సింహంపై వేలాడదీసింది. సింహరాజా, మీ దురదని నేను పూర్తిగా పోగొట్టాను. ఎడం వైపు కొంచెం మిగిలిపోయింది. సింహం చివరికి తనను తాను గొక్కడం ఆపేసింది. ఇంతలో సింహం మీద మిగిలి ఉన్న చివరి ఈగల్ని ఎలుక ఎగరేసేసింది. మీకిప్పుడు ఎలా ఉంది? నాకు ఎలా అనిపిస్తుందంటే నా దురద మాయమైపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను మీ మీద ఉన్న ఈగలన్నిటినీ పరిగెత్తిచ్చేశాను. సింహం తను ఎంత అసభ్యంగా ప్రవర్తించిందో అని తెలుసుకుని బాధపడింది. నువ్వు నా నుంచి సహాయం అడిగినప్పుడు నేను నీకు సహాయం చేయకుండా తిరస్కరించాను. కానీ నాకు సహాయం కావాలన్నప్పుడు నువ్వు నా సాయం చేశావు ఎలుక పిల్ల. ఈ కఠినమైన పరిస్థితుల్లో నువ్వు నాకు సాయం చేశావు. నీకు ధన్యవాదములు. ధన్యవాదాలు సింహరాజా. అయితే రా, నా వీపు పైన ఎక్కు, నువ్వు నిన్ను ఇంటికి తీసుకెళ్తా. చిట్టెలుక మరియు పెద్ద సింహం ఎలుక ఇంటికి వచ్చినప్పుడు వారు పెద్ద ఎలుగుబంటి గుహ నుండి ప్రవేశించే గురకని విన్నారు. ఇది ఎలాంటి శబ్దము? అప్పుడు వారు గృహలోకి ప్రవేశించారు. నువ్వు బాగా చెప్పావు ఎలుక. వేసవి కాలం వస్తుంది, ఇంకా పెద్ద ఎలుగుబంటి ఇంకా నిద్రపోతుంది. అడవి రాజైన సింహం ఒక లోతైన శ్వాస తీసుకుని పెద్దగా ఎలుగుబంటి చెవుల్లోకి శక్తివంతంగా గర్జించింది. అతని గుహలో రాళ్లన్నీ కదిలిపోయాయి. ఈ శక్తివంతమైన గర్జనకు ధన్యవాదాలు. ఎలుగుబంటి చివరకు మేల్కొని గుహ నుండి బయటికి పరిగెత్తింది. ఏమైంది? ఏమైనా గడబడుందా? ఏమైంది? ఇక్కడ సూర్యుడు వచ్చాడా? ఇక్కడ వేడిగా ఉందా? అసలు ఏం జరుగుతుంది? అడవి జంతువులన్నీ ఈ వెర్రి పెద్ద ఎలుగుబంటిని చూసి నవ్వుతాయి. చివరకు గురక ముగిసినందుకు చిట్టెలకు కూడా ఎంతో సంతోషంగా ఉంది.